ఆపరేషన్ సింధూర్ అనేది ఇప్పుడు కేవలం భారతదేశంలో మనందరి యొక్క దేశభక్తికి, ఆత్మగౌరవానికి, ధర్మానికి మాత్రమే ప్రతీక కాదు, మహిళా శక్తికి కూడా ప్రతీక. నిన్న జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్ దానికి నాయకత్వం వహించిన లెఫ్టినెంట్ కల్నల్ మనకి సోఫియా ఖురేషీ కావచ్చు, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ కావచ్చు. ఒకరేమో ముస్లిం మతానికి చెందినవారు, ఇంకొకరేమో సిక్కు మతానికి చెందినవారు. వీరిద్దరితోటి అధికారిక అంశాలను పత్రికల ద్వారా మనందరికీ తెలియజేసే ప్రెస్ మీట్లో వాళ్ళిద్దరు కీలకమైన పాత్ర వహించడం అనేది భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఒక అఫీషియల్, అందులోని ఇంత పెద్ద ఆపరేషన్ని డాక్యుమెంట్ని విడుదల చేసే అతిపెద్ద ప్రెస్ మీట్కి నాయకత్వం వహించడం, వీరిద్దరు కావడం, మహిళలు కావడం, ఒకరు ముస్లిం కావడం, ఒకరు సిక్కు కావడం, అక్కడ ఉన్న విదేశాంగ కార్యదర్శి అంటే సెక్రటరీ టు ద ఎక్స్టర్నల్ అఫైర్స్ అనే దానికి ఉన్న విక్రమ్ మేస్త్రి అని ఎవరైతే ఉన్నారో ఆయనేమో కాశ్మీరీ హిందూ పండిట్ కావడం, పంజాబ్ అనేది ఖలిస్తాన్ వేర్పాటువాద దళాలకు ఒక స్థానంగా ఉండి ఇవాళ భారతదేశానికి అత్యంత తీవ్రమైన మనోవేదన కలిగించే టెర్రరిస్టులకు ఒక మార్గం చూపిస్తోంది. అక్కడి నుంచి వచ్చిన ఒక స్త్రీ, అసలు టెర్రరిస్ట్ అంటేనే ముస్లింలు అనే ఒక అపోహ ఉన్న ఈ రోజుల్లో ఒక సోఫియా ఖురేషీ అనే ముస్లిం వనిత కాశ్మీర్ అనేది కేవలం కుంకుమ పువ్వుకి మాత్రమే కాదు, రక్త సింధూరాలకు కూడా నిలయమైన రోజుల్లో మొన్ననే 26 మందిని కోల్పోయిన భారతదేశం, అక్కడి నుంచి వచ్చిన కాశ్మీరీ హిందూ పండిట్. ఇప్పుడు చెప్పండి, ఎంత సమైక్యత, సమగ్రత, మతపరమైన అంటే లింగపరమైన, మతపరమైన, కులపరమైన, భాషాపరమైన అన్ని రకాలైన భేదాలను తొలగించుకుంటూ వెళ్ళే ఒక దేశంగా మనం నిలవడానికి ఇలాంటివే ఉదాహరణలు. అంత మాత్రమే కాదు, భారతదేశ సైన్యంలో స్త్రీల ప్రాధాన్యం పెరుగుతోంది అనడానికి, వారి నాయకత్వం పెరుగుతోంది అనడానికి, ఆకాశమే హద్దుగా వారు ముందుకు వెళుతున్నారు అనడానికి, ఆకాశంలో సగమైన వారు సగంని విభజించి పాలించే ఒకానొక రోజుల్లోంచి ఇవాళ సైనిక శక్తిగా నిలిచిన ఒకానొక సందర్భాన్ని, విజయాన్ని, శక్తిని అర్థం చేసుకుంటే ఆపరేషన్ సింధూర్ అనేది నిజంగానే మన భరతమాత నుదుటిన సింధూరమైంది. థ్యాంక్ యూ సో మచ్.